ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే సమ్మెలు జరగడం, నిరసనలు, ఉద్యమాలు జరగడం అనేది కామనే. కాకపోతే ఆ ప్రభుత్వాలు ఇమీడియట్ గా స్పందించడం, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడం, వాళ్ళ డిమాండ్లు పరిష్కారం కోసం చర్చలు జరపడం ఇవన్నీ జరిగేవి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అంగన్వాడీలు ధర్నాలు చేసినా, జూనియర్ డాక్టర్లు ధర్నాలు చేసినా, ఉద్యోగులు చేసినా, ఏం చేసినా సరే దానికంటూ ఒక కన్క్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు దాదాపు 15 రోజుల పైగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా ఒక 3 డిమాండ్లతో స్టైఫండ్ గురించి ప్రధానంగా అడుగుతున్నారు, పోరాటం చేస్తారు. కనీసం వాళ్ళతో చర్చలు జరపకపోగా, వాళ్ళ వైపు చూడకపోవడం, కనీసం ఆ స్టైఫండ్ పెంచుతారా లేదా అనేది ఒక క్లారిటీ ఇవ్వకపోవడం, దాంతో వైద్య సేవలు చాలా చోట్ల నిలిచిపోతున్నాయి. ఊపీలో పేషెంట్లు క్యూలు పెరిగిపోతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో. దీనితో ఇంకోటి ఏంటి అంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 35,000కి పైగా పోస్టులు ఖాళీలు ఉన్నాయట. కనీసం వాటిని భర్తీ చేసే ఆలోచన కూడా లేదు. మొన్న మధ్య నారా లోకేష్ గారు ఒకసారి నర్సులందరూ జర్మనీ నేర్చుకోండి, అక్కడ చాలా ఖాళీలు ఉన్నాయి, అక్కడ పంపేస్తామని చెప్పి మళ్ళీ ఒక ప్రకటన ఇచ్చారు. ముందు ఇక్కడ ఖాళీలు పూర్తి చేయట్లేదు కానీ అక్కడికి పంపించడం, అసలు ఏంటి ఇలా గాలికి వదిలేశారు ఈ వ్యవస్థని? ఇక ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే ఇవన్నీ వాళ్ళకి కనపడట్లేదా, లేదంటే వినపడట్లేదా? దాదాపు 15 రోజుల పైనుంచి వాళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు జగన్ హయాంలో కూడా చేశారు, ఆయన ఏదో అప్పుడు పెంచారట, మొన్న తెలంగాణలో కూడా పెంచారట. ఇక్కడ స్టైఫండ్ పెంచే విషయంలో వెనక్కి తగ్గుతున్నారు, లేదంటే ఇలాంటి మాకు అనవసరం అని చెప్పి గాలికి వదిలేసిందా ప్రభుత్వం? అంటే ప్రెషర్ మేము పట్టించుకోము అనేటటువంటి ఫీలింగ్. జగన్ టైంలో క్లారిఫికేషన్ ఒకటి అనౌన్స్ చేస్తే వెంటనే చర్చలు, ఈవెన్ టీచర్ల విషయంలో కూడా చర్చలు జరిగినాయి. కాకపోతే ఇవి ఆ మధ్యలో మెయిన్ వచ్చిన పాయింట్ ఏంటది, పెన్షన్ కి సంబంధించి జీపీఎస్ మొన్న మనకి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, సిపిఎస్ ఎంప్లాయ్ కట 1500 2,500 వస్తాడు పెన్షన్ నెలకి. సిపిఎస్ ఎంప్లాయ్ అంటే అంతేనట, మామూలు 4,000 రూపాయలు వస్తున్నది గవర్నమెంట్ ఇచ్చే కరెక్ట్. ఎందుకంటే 1500 2,500 వస్తాడు. ఇప్పుడు ఆ ఉద్యోగులు కనీసం ఆ జీపీఎస్ ఇప్పించండి అని అడుగుతున్నారట. జీపీఎస్ ఇప్పించండి కనీసం, దాంట్లో అయితే 10,000 మినిమం అట జీపీఎస్ లో, కనీసం అదన్నా వస్తుందని చెప్తున్నారట. అసలు ఎవడు ఉద్యోగ సమస్యను పట్టించుకుంటున్నాడు? నెంబర్ 1. దాంట్లో ప్రెషర్ గ్రూప్ ఏమైపోయిందంటే ఏం లేదు. ఇప్పుడు జగన్ టైంలో ఎవరికాడు ప్రెషర్ చేయగలిగాడు, వాళ్ళు దానికి తగ్గట్టుగా స్పందిస్తుండే వాళ్ళు, యాక్షన్ నడిచేది. కానీ అందులో వీళ్ళు మాట్లాడిన మాటలనో లేదా వీళ్ళు మీటింగునో అపహాస్యం చేస్తా, మీమ్స్ చేస్తా, ట్వీట్లు చేస్తా, వెటకారం చేస్తా, ప్రతిది ఒక ఎకో సిస్టమ్ గేమ్ నడుపుకోవచ్చు. వీళ్ళకి అది చేత కాదు, నెంబర్ 1. రెండవది ఏంటంటే, అసలు కామన్ ని, ఒక లేబర్ ని మనిషిలాగా మనం చూస్తున్నాం అన్నదే నా డౌట్. ఒక లేమెన్, ఒక పేదవాడు ఫీజు రీఎంబర్స్మెంట్ 2.5 సంవత్సరాల నుంచి డబ్బులు కట్టకపోతే, కాలేజీలో ఈ ఇయర్ డబ్బులు కట్టకపోతే నెక్స్ట్ ఇయర్ ఆపుతున్నాడు. అలాగే డ్రాప్ అయిన వాళ్ళు ఎంతమంది? సర్టిఫికెట్లు 2 ఏళ్ల నుంచి ఆపేశారు. ఎంతో కొంత ఇచ్చి తీసుకెళ్ళమన్నారు. పేపర్లలో స్టేట్మెంట్ మాత్రం అట్లా ఆపితే కఠినంగా వ్యవహరిస్తాం. నువ్వు కఠినంగా వ్యవహరిస్తావు. ఆ కాలేజీ వాడు అడిగేది కూడా కరెక్టే కదా, ఫీజు ఇచ్చి తీసుకుపోమంటున్నాడు. ఇచ్చేసాక ఎవడిస్తాడు ఫీజు డబ్బులు? నేను ఇస్తానని నువ్వు గ్యారంటీ ఇస్తున్నావా? ప్రభుత్వం తిన్నావు, ఇవ్వట్లేదు, ఏంటో చెప్పట్లేదు. నువ్వు పథకాన్ని ఉంచావు లేదా తీసేసావు. 2 తెలుగు రాష్ట్రాలు ఏకకాలంలో పేదలతో ఆడుకుంటున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాని గురించి మాట్లాడట్లేదు. అసలు సమాధానం చెప్పరు. విపక్షాలు 2 రాష్ట్రాలు ఫెయిల్యూర్, మీడియా పక్కా ఫెయిల్యూర్. మీడియా ఇవే కదా విద్యార్థి సంఘాలు అడుక్కునేంటున్నాయి. ఆ పథకం ఎత్తేసామని చెప్పేస్తే అయిపోద్ది. విద్యార్థి సంఘాలు అడుక్కునేంటున్నాయి 2 తెలుగు రాష్ట్రాలు. నిద్రపోతున్నాయి విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు చించుకున్నాయి కదా. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పడుకుని పోయినాయి బొక్కబోర్ల. ఏం చేస్తున్నారు వాళ్ళంతా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో? 2.5 సంవత్సరాల లేదు, మాకు ప్రభుత్వం లేదు అనే చెప్పేదేమీ లేదు. అదైనా అంతే, ఆరోగ్యశ్రీ అయినా అంతే. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అసలు ఏం మాట్లాడట్ల ప్రభుత్వాలు. నిమ్మలంగా పడుకోబెట్టి 2 తెలుగు రాష్ట్రాలు, సేమ్ 2 తెలుగు రాష్ట్రాలు. అదృష్టం బాగుంటే బ్రతుకుంటారు, అదృష్టం లేకపోతే పోవడం. ఇప్పుడు ఎక్కడయ్యా అంటే కొన్ని వాళ్ళకి ఇష్టమైన ఆసుపత్రులు లేదా వాళ్ళతో లింకులు ఉన్న ఆసుపత్రులు మాత్రమే ఆరోగ్యశ్రీకి ఓకే అవుతుంది. అది కూడా ఏంటి, వాళ్ళు కాబట్టి తర్వాత మేము బిల్లు తెచ్చుకోగలంలే అనే ధైర్యం ఉన్న ఆసుపత్రులు మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు పేషెంట్లు కూడా. మిగతా హాస్పిటల్ వాళ్ళందరూ ఏంటి పొజిషన్ రిజెక్ట్ చేస్తున్నారు. హాస్పిటల్ వాళ్ళు ఇప్పుడైతే ఒక మాట చెప్పేస్తున్నారు, టీడీపీ వాళ్ళు దానికి ఓడి అంటున్నారు. మా వల్ల కాదు, మా దగ్గర అయితే అంత ఫీజు అవుతుంది, ఆరోగ్యశ్రీ
మేము అప్లై చేస్తాం, వాళ్ళు ఓకే చేస్తారు, మీరు డబ్బులు ముందు ఇంత కట్టాలి, కడితే చేర్చుకుంటాం, ట్రీట్మెంట్ ఇస్తాం, ఆరోగ్యశ్రీ డబ్బులు వచ్చిన రోజున మీకు ఇస్తాం, అందుకే అది నమ్మితే చేయించుకోండి లేదా మానేయండి. ఇది ఓపెన్ గా ఉన్నారు. కనీసం 50% ఆఫ్ హాస్పిటల్స్ అట్లా రిజెక్ట్ చేస్తుంది. 50% వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు వరకు చేస్తున్నారు. వాళ్ళు కూడా అవసరమైన దానికి భిన్నమైనటువంటిది కాస్త ఎక్కువ బిల్లులు వచ్చే చేసుకుంటున్నారు, ఎందుకు లేట్ అవుతుంది కదా అని. దెన్ ఇక్కడ అనవసరమైన ఆపరేషన్లు జరుగుతున్నాయి దానికి. ఇది ఒక పక్కన నడుస్తుంది. రెండో పక్కన ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో విపరీతంగా తినేస్తున్నారు. ఈ ఆరోగ్యశ్రీలో అవగానే ముఖ్యమంత్రి సహాయ నిధి 50,000, 1,00,000, 5,00,000, 10,00,000 ఇట్లా రాసి పడేయడం, అవి తీసుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణలో అయితే అది లేదనుకోండి, ముఖ్యమంత్రి సహాయ నిధి తక్కువ ఉన్నట్టుంది. ఇక్కడే మాత్రం లక్షలకు లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి. అది ఇన్ని లక్షలు ఇప్పుడే జరుగుతున్నాయి, ఫస్ట్ టైం ఇంత భారీగా. అవన్నీ ఈ లెక్కలే కదా, పట్టణంగా తినేయే కదా ప్రాజెక్టులు. ఇవి నడుస్తున్నది, దీన్ని పట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు అవి రెండు లేక, అంటే ఫస్ట్ మనం ప్రాథమిక దశలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం, ఇక్కడ ట్రీట్ చేయించుకుంటే ఇక్కడ తగ్గిపోతే ఆపరేషన్ అవసరం లేదు, ఆరోగ్యశ్రీకి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఇది ప్రాథమికమైన అవసరం కదా. అక్కడ మీరు చేయలేకపోయారు, ఇక్కడన్నా సక్రమంగా చూడాలి కదా. నేను ఇంకా ఆశపడింది ఏంటంటే వీళ్ళు వచ్చి డయాగ్నోసిస్ ఫ్రీ చేస్తారేమో అనుకున్నా. ఇప్పుడు మనకు అవుతున్న ట్రీట్మెంట్ లో ఒక 30,000 అయ్యిందంటే అందులో 10-15,000 డయాగ్నోసిస్ కి అవుతుంది. ఆ డయాగ్నోసిస్ ఫ్రీగా పెట్టడమో లేదా మినిమం అమౌంట్ పెడతారేమో, వీళ్ళు పేరు తెచ్చుకుంటారనుకున్నా నేను. అసలు ఆ పేదోడంటాడు మనిషి అని ఆలోచించడం మానేశారండి వీళ్ళు. ఆసుపత్రుల్లో ఇప్పుడు ట్రీట్ చేసే వాళ్ళకి ఇన్పేషెంట్ కూడా లేదు, ఇప్పుడు ఆపేశారు. ఏదో ఇక గవర్నమెంట్ తరపు నుండి సీనియర్ మోస్ట్ ఎవరో ఉన్నటువంటి వాళ్ళు సెలవులు రద్దు చేశారు కాబట్టి వాళ్ళు పనిచేస్తే చేసినట్టు. ఎంతమందికి చూడగలుగుతారు వాళ్ళు? ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే పోయిన ఆర్థిక స్థోమత ఇదివరకు అంటే ఆ పథకం ఈ పథకం కింద డబ్బులు అయ్యి ఒకటి వచ్చాయి, దాంతో ఎల్లు చూపెట్టుకునేవాడు పోయిన ప్రైవేట్ కి అయినా. ఇప్పుడు పథకాల డబ్బులు లేవు, రాత్రి పగలు కష్టపడిన డబ్బులు. అప్పుడు అన్ని పథకాలు ఇచ్చి నవరత్నాలు అమలు చేసి అప్పుడు జూనియర్ డాక్టర్ స్టైఫండ్ పెంచడం, అంగన్వాడీ వాళ్ళకి హామీలు ఇవన్నీ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అలా ఏం లేదు, ఒక 6 పథకాలు అన్న 6లో కూడా 4 ఎన్ని అమలు చేశారు. కానీ వీళ్ళ సమస్యలు, వీళ్ళ డిమాండ్లు ఎందుకు పరిష్కరించలేకపోతే? డబ్బులు లేవా? అంత పెద్ద ఇష్యూ కాదు అది. 70 కోట్లు 80 కోట్లు అనేది పెద్ద ఇష్యూ కాదు. గవర్నమెంట్ ఈడ ప్రజలకు ఉంది అంటే రేపు ఇంకొకటి వస్తాడు. వీళ్ళు ఏంటంటే లాంగ్ స్టాండింగ్ చూసుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి పెంచాము, రేపు ఇంకోటి వస్తాడు. ఇప్పుడు జగన్ కి ఎదవరకు అట్లాగే ముందు అంగన్వాడీలు పెంచి, ఆశా వర్కర్లు మళ్ళీ పెంచాడు, వీళ్ళకి అడిగాడు, పెంచాడు అందరికి. అలా పెంచుకుంటూ పోయిన తర్వాత జగన్ ఓడిపోయాడు కదా. ఒకరికి పెంచారన్నా రెండో వాడు వచ్చాడు ఉద్యమానికి. కాబట్టి మొత్తాన్ని అసలు ఈసారి వీళ్ళు ఏంటి ఆ ఒక్క పెన్షన్ పెంచడం తప్ప తర్వాత ఏమున్నాయి? కానీ వైద్య సేవలు అనేది ఆగిపోతాయి, కీలకంగా పడట్లేదండి. మన ఇంట్లో మన మనిషికి జరిగితే ఏంటో అనే లెక్కన ఆలోచించేది అవసరం. జగన్ ఆ విషయంలో వైద్యము విద్యా విషయంలో కుటుంబ సభ్యుల్లాగా చూశాడు, ట్రీట్ చేశాడు. ఇంటింటికి డాక్టర్ని పంపించి చెక్ చేయడం దగ్గర నుంచి దాని మందుల ఫాలో అప్ కూడా వాలంటీర్లకు అప్పచెప్పాడు. ఆ 40-50 ఏళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ ఫస్ట్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ఏం చూపెట్టారో వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ కావాలంటే నగరాలకు తీసుకెళ్లే పని కూడా వాలంటీర్కి పెట్టాడు. అంత సిన్సియర్ గా అతను ఒక కుటుంబ సభ్యుడు, మా కుటుంబంలో వాడికి ఏదన్నా అయితే ఏంటి అన్న కోణంలోనే మెడికల్ విషయంలో గాని విద్య విషయంలో గాని సీరియస్ ఎఫర్ట్ పెట్టాడు. ఇప్పుడు అసలు వాళ్ళు మన కాదు కదా, ఈ రాష్ట్ర పౌరుడు ఓటర్ అన్న సంగతి కూడా ఆలోచించట్లేదు. పేషెంట్ గురించి మన పిల్లకాయలే కదా వీళ్ళు డాక్టర్లు అన్న సంగతి ఆలోచించట్లేదు. అది విచిత్రం. వైద్య శాఖ మంత్రి గారు కూడా విషయం లాస్ట్ టైం అయితే కనీసం చర్చలు పిలిచారు. అప్పుడు మీకు గుర్తుంటే బొత్స వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి అప్పుడు అంగన్వాడీని చర్చలు పిలిచారు, వీళ్ళని చర్చలు పిలిచారు, వీళ్ళ స్టైఫండ్ కూడా పెంచారు. అప్పుడు ఇక్కడ కనీసం ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు. మనం చర్చించారు, చర్చలు అయితే జరిగినాయి. ఇప్పుడు ఈ నిరవధిక సమ్మెకు ముందు చర్చలు జరిగారట. ముందు మేము 3% పెంచుతాం, మీకు 3%, పీజీ వాళ్ళకి 10%, ఇక నుంచి ఏడాదికి 3% చొప్పున పెంచుతామని హామీ ఇస్తానంటారు. అవును, అంటే ఆ చర్చ తర్వాత వీళ్ళు సమ్మెకు దిగారు. అదే దిగిన తర్వాత బిగిన్ చేశారు. ఇప్పుడు నిరవధిక సమ్మెకి వెళ్ళాలి. నిరవధిక సమ్మెది ఓపీల వరకు బాయ్కాట్ చేశారు. ఎమర్జెన్సీ బాయ్కాట్ కి ముందు రోజు జరిగింది. జరిగినప్పుడు ఈ ఫైనల్ గా ఆయనకి అసలు
మరి చంద్రబాబు గారు చెప్తే చేస్తాడో లేకపోతే ఈయనే బాబు గారికి అంటే ఫీల్ అవుతారో తెలియదు. సత్యకుమార్ యాదవ్ 3% నుంచి ఇవ్వలేం, రాష్ట్రం వల్ల కాదు. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ అయినా ఇదే ఈయనదే. అసలు ఈయన సంబంధం ఉన్నట్టే ప్రవర్తించినది, అదొక విచిత్రం. దీంట్లో కుంభకోణాల గురించి ఈనాడు జ్యోతి రాస్తాయి, అంటే ఈయన టార్గెట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. అటువంటిప్పుడు ఈయన తన ముద్ర వేసుకోవాలి కదా. ఎవరైనా సరే నా ముద్ర వేసుకోవాలనుకుంటాం, ఈయన ఆ ముద్ర ఈయన వేసుకుంటున్నాడు, వాళ్ళ వైఫల్య ముద్ర. అది ఎందుకో మరి అర్థం కాదు, అంత ప్రేమ ఏంటో అర్థం కాదు. కానీ ఇదే ఇప్పుడు మీరు అన్నట్టు దాదాపు 35,000 ఖాళీలు ఉన్నాయట ఎప్పటి నుంచో. కనీసం ఆ రిక్రూట్మెంట్ ఇప్పుడు మీరు వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అదే అనేవారు, లేదా జాబ్ కాదు, అందులో ఎందుకు చేయలేకపోతున్నారు? అదే చంద్రబాబు జగన్ టైంలో 50,000 ఇస్తేనే అందులో స్పెషలిస్ట్ వైద్యులు పీకేశారు వీళ్ళు వచ్చి. స్పెషలిస్ట్ వైద్యులని రూరల్ ఏరియాల్లో, ఇప్పుడు మన ఏజెన్సీ ఏరియాలో కానీ అట్లాంటి చోట్లకి ఇప్పుడు ఈ డెర్మటాలజిస్టు లేకపోతే ఇట్లా స్పెషలిస్టులు ఉంటారు కదా, గైనకాలజిస్టులు, అట్లాంటి వాళ్ళని పెట్టాడు జగన్. లక్షల్లో ఫీజులు ఇచ్చి, లక్షల్లో జీతాలు ఇచ్చి, కార్పొరేట్ హాస్పిటళ్లతో పోటీ పడే జీతాలు ఇస్తేనే వెళ్ళారు అక్కడికి స్పెషలిస్ట్ డాక్టర్. అలాంటి వాళ్ళు ఇది తీసేశారు నిశ్శబ్దంగా, అడిగింది లేదు దిక్కు. ఇప్పుడు ఇది అంతే. మెయిన్ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మనం పేషెంట్లు నా మనుషులు, ప్రజలు నా మనుషులు, వీళ్ళకి కష్టం వస్తే నా వైఫల్యం అని ఫీల్ అవ్వాలి, ఇంటి పెద్దలాగా ఫీల్ అవ్వాలి, ఇది నా ఇల్లు అని ఫీల్ అవ్వాలి. ఒక ఎంప్లాయ్ లాగా ఫీల్ అయ్యావు అనుకోండి, ఆ పని నేను చేశా అంతే. ఇప్పుడు ఒక ఉద్యోగి లాగా ఫీల్ అవుతున్నాడు. చంద్రబాబు గారి తరపున ఉద్యోగి ఈయన, బాబు గారి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టగలదో, వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టలేరని పాపం అప్పుల్లో ఉన్నారు అసలే, కాబట్టి 3% నుంచి మేము వేయలేం, అది కూడా నేను బాబు గారిని ఒప్పించాలి అనే టైప్ లో. ఇవన్నీ బాబు గారి దాకా వెళ్ళట్లేదా? ఒకవేళ ఎలాగండి మరి అమాయకంగా చెప్తారు. ఇది ఏమన్నా పాతరాతీవం అయింది, ఎవడేం మాట్లాడతాడు తెలియకపోవడానికి. రోజు పొద్దున్నే తెల్లారలేకపోగానే ఆయన పేపర్లన్నీ చదువుతాడు, ప్లస్ బ్రీఫింగ్ ఇవ్వడానికి సమాచార శాఖ కమిషనర్ ఉంటాడు, ఆయనకి సపరేట్ బ్యాచ్ ఉంటది, సోషల్ మీడియాలన్నీ ఆయన ఫాలో అవుతాడు, ఆయనే ట్వీట్లు చేస్తున్నారు కదా. అంత తెలియని అమాయకుడే ఆయన, అంతా తెలుసు. ఇది ఒకటి ఏంటంటే, సుదీర్ఘకాలం పరిపాలించినప్పుడు ఈ తోల బంధం వస్తుంది. ఎవడేం చేస్తారు మాకు తెలిసిన, మాకు ఎట్లాంటి ఒత్తిడి మా బాగా తెలిసి అనుకునే తరహా. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఒక మెడికల్ కాలేజీలు కానివ్వరు, ఆరోగ్యశ్రీ డబ్బులు వాళ్ళకి రిలీజ్ చేయరు, లేదంటే రిక్రూట్మెంట్ చేయరు, జూనియర్ ఇలాంటి డాక్టర్లు చేసే సమ్మెను పట్టించుకోరు, రోగుల అవస్థలను అంటే మొత్తం ఈ వైద్య వ్యవస్థ ఎంత కీలకమో దాన్ని పూర్తిగా అంటే అనగదొక్కేస్తున్నారు అన్నగానే, కానీ కిందకి వెళ్ళిపోతుంది. వీళ్ళ ధైర్యం అది అన్ని చేసిన వాడగొట్టారు కదా. ఇప్పుడు మనం చేయాల్సిందే ఉంది, జస్ట్ నటిస్తే అవన్నీ జగన్ నాశనం చేశాడు, అవన్నీ తీసేద్దాం అనుకున్నాడు, పాడు చేసేసాడు, దాంతోనే గెలిచేశారు వీళ్ళు. రేపు పొద్దున ఎలక్షన్స్ ఒక 5 నెలల ముందు 6 నెలల ముందు కాస్త హోప్ క్రియేట్ చేసి కొన్ని పెడతారు, కొన్ని చేస్తారు, దాంతో గెలిచేస్తామని వీళ్ళు ధైర్యంతో. పేద ప్రజల ప్రాణాలు కదా ఇక్కడ, ఎవరికి పెట్టేసారు? కార్పొరేట్ హాస్పిటల్కి పెట్టిన రోజునే చచ్చిపోయింది పేదోడి మీద నమ్మకం. బెల్ట్ షాపులు జగన్ టైంలో తీసేశాడు, లిక్కర్ కల్తీని వీళ్ళు ప్రచారం చేశారు కానీ జనం ఏం చచ్చిపోలా అప్పుడు. కానీ అతను చంపేస్తున్నాడని ప్రచారం చేయగలిగారు. అంటే వీళ్ళు ఏంటంటే ఒక పాకిస్తాన్ టైప్ మెంటాలిటీ. పాకిస్తాన్ ఎలక్షన్ యుద్ధంలో ఓడిపోయి కూడా మేమే గెలిచామని ప్రచారం చేసుకున్నారు సోషల్ మీడియాలో, వాళ్ళ మీడియాలో. ఇక్కడ వీళ్ళు ఏమీ చేయకపోయినా అద్భుతం చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. అన్ని చేసినటువంటి ఎదవని ప్రచారం చేయగలిగారు కదా వాళ్ళు. ఇప్పుడు భారతదేశం ఏమీ చేయలేదు, ఫెయిల్ అయిందని అక్కడ ఎట్లా ప్రచారం చేసుకుంటున్నారు, వీళ్ళు అట్లాగే జగన్ ఏం చేయలేదని ప్రచారం చేసుకొచ్చారు. వాళ్ళు అక్కడ ఓడిపోయి కూడా గెలిచామని అట్లా చెప్పుకున్నారు. ఇక్కడ వీళ్ళు చచ్చిపోతున్నా సరే మాకేదో పేదోడికి ఒకటి తాగబోయించడం, అది రెండవది ఏది బిల్డ్ షాపులు పర్మిట్ రూములు, రెండవది కాస్త ₹1 మిగిలితే ఆ రోగాలు వస్తే ఆ రోగాలకి ఇక్కడ ఉండదు, వాళ్ళ బిడ్డలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, ఇక మొత్తం మీద బతికేది కాస్త వస్తా మూడు, అది కూడా ఇంటర్మీడియట్ వరకు. తర్వాత డిగ్రీ లేదు. ఇక అసలు ఏంటి పేదోడి గురించి ఆలోచిస్తుంది? పేదవాడు రేపు పొద్దున వాళ్ళ బిడ్డలు వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ బిడ్డలు మంచి చదువుకుని ఉద్యోగం చేయాలి. ఇది అతని ఆస్పెక్ట్, వీళ్ళ ఆస్పెక్ట్ ఇది. ఆర్థిక భారాలైనా పెరిగిపోతున్నాయా ప్రభుత్వం మీద? తట్టుకోలేకపోవడం బాగుంది, దీనికే ఉందండి. చిత్తశుద్ధి ఉండాలి. నా మనిషి అనుకున్నప్పుడు ఎంతకైనా తెగిస్తాం, ఓటరు అనుకున్నప్పుడు మనం మేనేజ్ చేయగలం అనుకున్నప్పుడు జరుగుతుంది. అది రైట్. ఇది మాత్రం చాలా కీలకమైన అంశం. ఖచ్చితంగా ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే వాళ్ళు పేద ప్రజలు ఎక్కువ వెళ్తారు. వాళ్ళు ఏమి కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి
వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండదు. జూనియర్ డాక్టర్లు కనుక ఇలాగే కంటిన్యూ చేస్తే, సమ్మె కంటిన్యూ చేస్తే చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. మరి స్టైఫండ్ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోరు ఈ ప్రభుత్వం? ఎందుకు వైద్య శాఖ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తులో.